ప్రెసిడెంట్ ట్రంప్, ప్రెసిడెంట్ పుటిన్ల మధ్య అలాస్కాలో 3 గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి ఒప్పందము కుదరలేదు. కాల్పుల విరమణకు అవగాహన కుదరలేదు. యుక్రెయిన్పై రష్యా జరుపుతున్న యుద్ధం ముగింపుకు ఏ రకమైన ఒడంబడిక, ఎనీ అగ్రిమెంట్ మాత్రం కుదరలేదు. ట్రంప్ మాటలో చెప్పాలంటే దేర్ ఈజ్ నో డీల్ అంటిల్ దేర్ ఈజ్ ఎనీ డీల్. అంటే ఏదైనా ఒప్పందం కుదిరేంత వరకు ఒప్పందం కుదరనట్లే. దేర్ ఇస్ నో డీల్ అంటిల్ దేర్ ఈజ్ ఎనీ డీల్ అన్నాడు. అంటే దాని లోడెడ్ మీనింగ్ ఏంటి? ఫైనల్గా ఒక ఒప్పందం కుదిరేదాకా ఏమీ చెప్పలేము. ఏ క్షణమైనా అది జరుగుతున్న చర్చలు ఫెయిల్ కావచ్చు, లేదా సక్సెస్ అయితే కావచ్చు. అంటే ఒక అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ ఉంది అని ట్రంప్ మాటల్లో అర్థమవుతుంది. అయితే ట్రంప్ చాలా స్పష్టంగా ఈ చర్చలు చాలా ప్రోగ్రెస్, అంటే థరోగా జరిగాయి, ప్రొడక్టివ్గా జరిగాయి, చాలా ప్రోగ్రెస్ వైపుగా జరిగాయని కూడా కీర్తించారు. మీరు ట్రంప్ అన్నది ఏంటో చూడండి మీరే. But we had an extremely productive meeting and many points were agreed to. There are just a very few that are left. Some are not that significant. One is probably the most significant, but we have a very good chance of getting there. We didn't get there, but we have a very good chance of getting there. సో ట్రంప్ చెప్తున్నది ఏంటంటే చాలా అంశాలపైన పుటిన్తో అండర్స్టాండింగ్కి వచ్చాం, కానీ కొన్ని బిగ్ ఇష్యూస్ ఉన్నాయి, సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి మేము ఇంకా అగ్రిమెంట్ దాకా, అండర్స్టాండింగ్ దాకా రాలేకపోయాం. కానీ వాటి విషయంలో కూడా చాలా దూరం వచ్చాం, కానీ ఫైనల్గా రిజాల్వ్ కాలేదు అని. ఈ చర్చలు ఫెయిల్ కాలేదు, అదే సమయంలో ఫైనల్ రిజల్ట్ ఈల్డ్ కాలేదు. ప్రాసెస్ మాత్రం ఎంకరేజింగ్గా ఉంది అనేది ట్రంప్ వాదన. ఇక నుంచి ఈ చర్చలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పైన, యూరోపియన్ నాయకుల పైన ఉంటుందని కూడా చెప్పాడు. వాస్తవంగా చాలామంది అనుకున్నది ఏంటంటే ట్రంప్ అంతకు ముందు మాట్లాడింది ఈ ఒప్పందం కుదురుతుందా కుదరదా అనే చర్చ జరుగుతున్నప్పుడు ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన చేసిన మొదటి వ్యాఖ్య ఏంటంటే కాల్పుల విరమణకు అంగీకరించకపోతే తాను వాకౌట్ చేస్తాను చర్చల నుంచి అన్నాడు. కానీ కాల్పుల విరమణకు ఏ అవగాహన కుదరలేదు, ట్రంప్ వాకౌట్ ఏమీ చేయలేదు. అలాగే యుక్రెయిన్ ల్యాండ్ వదులుకోవటానికి సిద్ధపడాలి. అంటే రష్యా ఇప్పటికే ఆక్రమించుకున్న భూములు రష్యానే ఉంచుకుంటుంది. ల్యాండ్స్ ఏరియాస్ రష్యా అధీనంలో ఉంటాయి, కొన్ని మాత్రం ఉక్రెయిన్కి వస్తే ల్యాండ్ స్వాప్ అంటే భూమి బదలాయింపుకు ఉక్రెయిన్ అంగీకరించాలి అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. కానీ ఈ సమావేశానికి వచ్చే ముందు కాస్త మార్చి ల్యాండ్ స్వాప్ పైన ఉక్రెయిన్ డిసిషన్ తీసుకుంటుంది అన్నాడు. అంటే తాను మాత్రం కేవలం ఒక పీస్ మేకర్గానే ఉంటాను, రష్యాకు ఎలాంటి రాయితీలు ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది అది ఉక్రెయిన్ ఇష్టము అని మాట్లాడాడు. కారణం ఏంటంటే ట్రంప్ ప్రతిపాదించిన ల్యాండ్ స్వాప్ అంటే ఉక్రెయిన్ భూభాగాలు రష్యా ఆక్రమణలో ఉన్నవి రష్యానే ఉంచేసుకుంటాయి, కొన్ని ఏరియాస్ మాత్రమే ఉక్రెయిన్కి వస్తాయి. దీన్నే ల్యాండ్ స్వాప్ అంటారు. దీన్ని ఉక్రెయిన్ తిరస్కరించింది, యూరప్ కూడా తిరస్కరించింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అయితే ఉక్రేనియన్ బార్డర్స్ మా దేశ రాజ్యాంగంలోనే పేర్కొన్నారు, దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు అని అన్నాడు. దానికి ట్రంప్ చాలా కోపగించుకొని కూడా మరి యుద్ధానికి దిగినప్పుడు రాజ్యాంగం చెప్పిందా అని కూడా అడిగాడు. సో యుద్ధానికి దిగేటప్పుడు రాజ్యాంగాన్ని కన్సల్ట్ చేశావా అని అడిగాడు ట్రంప్ జెలెన్స్కీని. బట్ ఏదైనా ఉక్రెయిన్ నుంచి యూరోప్ నుంచి వచ్చిన ప్రెషర్ రీత్యా ట్రంప్ కాస్త వెనక్కు తగ్గి రష్యాకు ఏ కన్సెషన్స్ ఇస్తామన్నది ఉక్రెయిన్ డిసైడ్ చేసుకోవాలి అన్నాడు. ఇక ప్రెసిడెంట్ పుటిన్ కూడా మాట్లాడాడు. ట్రంప్ కాస్త రుచించే అంశాలు కూడా చెప్పాడు. ఎందుకంటే ట్రంప్ చాలా కాలంగా చెప్తూ వచ్చారు 2022లో నేనే ప్రెసిడెంట్గా ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదు,
అందువల్ల యుద్ధం రష్యా క్రిమియన్ ఆక్రమించినప్పుడు ఒబామా ప్రెసిడెంటు, రష్యా ఉక్రెయిన్ పైన వార్ ప్రకటించినప్పుడు బైడెన్ ప్రెసిడెంటు. రెండు సందర్భాల్లోనూ తాను కాదు ప్రెసిడెంట్. తాను ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో రష్యా ఏ రకమైన యుద్ధము చేయలేదు, ఏ రకమైన దురాక్రమణకు పాల్పడలేదు. ఇది ట్రంప్ పదే పదే చెప్తున్న అంశం. నేనే అధికారంలో ఉంటే అసలు ఉక్రెయిన్ యుద్ధమే మొదలయ్యేది కాదు అని. సో దాన్ని ఈ అలాస్కా సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పుటిన్ ధృవీకరించాడు. తాను అంతకుముందు అమెరికా అధ్యక్షుడికి స్పష్టంగా చెప్పాను, ప్రెసిడెంట్ బైడెన్కు, మీరు అనవసరంగా ముందుకొస్తున్నారు, ఇది ద బిగ్ మిస్టేక్, తెగేదాకా లాగకండి, తీవ్రమైన చర్యల దాకా మీరు రాకండి అని నేను హెచ్చరించాను. వినకుండా వాళ్ళు ముందుకు పోయారు. అప్పుడు రష్యా యుద్ధాన్ని ప్రకటించాల్సి వచ్చింది, మిలిటరీ యాక్షన్ ప్రకటించాల్సి వచ్చింది. ట్రంప్ కనుక ప్రెసిడెంట్గా ఉంటే అమెరికాకు అసలు ఉక్రెయిన్ వార్ అయ్యేదే కాదు అని కూడా పుటిన్ వ్యాఖ్యానించాడు. సహజంగానే ఇది ట్రంప్కు చాలా రుచించే అంశం. ఇక పుటిన్ చాలా స్పష్టంగా ఏమన్నాడో మీరే చూడండి. One of the key issues for us was resolving the issue of Ukraine, the conflict in Ukraine, and we are seeing that President Trump is personally involved, personally interested in resolving this conflict, understanding the in-depth reasons for that conflict. And I have said on multiple occasions that this has to do with Russian national interests and security interests. We've always seen Ukraine as a brotherly nation of Russia's, and we have the same roots. So this for us is also a tragedy. So our country, Russia, is certainly interested, very much interested in putting an end to this conflict. We would like to see this settlement of the conflict we want it to be stable and sustainable, and that requires us to address all of the reasons for the conflict and making sure that all of the Russia's interests are taken into account and that the balance of power is respected. I agree with President Trump, and he spoke about this today as well. He said that Ukraine's security must also be respected, and we will continue to work on that. I'm sure that the understanding that we've reached today will help us open the path towards peace in Ukraine, and I hope that in Kyiv and in European capitals they will hear this and they will see this as a positive thing and will not try to create obstacles or create provocations and undermine the progress that we can achieve here. పుటిన్ అంటున్నది ఏంటంటే, ఈ ట్రంప్తో నాతో నేను జరిపిన ఈ సమావేశంలో ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. ఈ అండర్స్టాండింగ్ను దెబ్బతీసే పని ఉక్రెయిన్ చేయకూడదు, యూరప్ దేశాలు చేయకూడదు. ఏ రకమైన ప్రొవకేషన్ కానీ ఏ రకంగా రెచ్చగొట్టే చర్యలు కానీ పూనుకోకూడదు. అందువల్ల ఈ అండర్స్టాండింగ్ దెబ్బ తినకూడదు అని కూడా వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ప్రజలంటే మాకు సోదర సమానులు, అందువల్ల వారిపైన యుద్ధం చేయాల్సిన పరిస్థితులు కల్పించబడ్డాయి. ఆ పరిస్థితులు అడ్రస్ చేయకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. ఇది నేను చాలాసార్లు చెప్పానని పుటిన్ అంటున్నాడు. సో పుటిన్ మొదటి నుంచి కూడా సీజ్ఫైర్, కాల్పుల విరమణకు సిద్ధంగా లేడు. అమెరికానేమో కాల్పుల విరమణకు కావాలంటోంది. పుటిన్ శాశ్వతమైన, నమ్మదగినమైన, విశ్వసనీయ పరిష్కారం కావాలి, ఏ పర్మనెంట్ క్రెడిబుల్ సొల్యూషన్ కావాలి, సీజ్ ఫైర్ కాదు అన్నది పుటిన్ స్టాండ్. ఏ పరిస్థితులైతే ఈ వార్ కారణమయ్యాయో ఆ ఫండమెంటల్ సెక్యూరిటీ కన్సర్న్స్ అడ్రస్ కావాలన్నది పుటిన్ వాదన. ఆ ఫండమెంటల్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఏంటి? నాటోలో ఉక్రెయిన్ చేరకూడదు, ఉక్రెయిన్ను అమెరికా కానీ యూరప్ కానీ ఉక్రెయిన్ ఒక మిలిటరీ పవర్గా తీర్చిదిద్దకూడదు. అదే జరిగితే అది రష్యన్ సెక్యూరిటీకి ప్రమాదం, రష్యా భద్రతకు ప్రమాదం అన్నది పుటిన్ వాదన. సో ఈ వాదన మరోసారి కూడా చెప్పారు. అయితే అమెరికా యూరప్ అనేది మరి ఉక్రెయిన్ సెక్యూరిటీ సంగతి ఏంటి, దాన్ని కూడా పుటిన్ ప్రస్తావించి ఆ విషయాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని వర్కౌట్ చేస్తాం. యుద్ధం ఆగాలన్నది మా ఉద్దేశం కూడా.
కానీ యుద్ధానికి దారి తీసిన పరిస్థితుల్ని అడ్రస్ చేయకుండా యుద్ధం ఆగదు. ద ఫండమెంటల్ సెక్యూరిటీ కన్సర్న్స్ అడ్రస్ చేయాలి అన్నది పుటిన్ వాదన. జెలెన్స్కీ మాత్రం పుటిన్ ఆనెస్ట్గా అనడం లేదు. రష్యాకు వార్ ఆపడం ఆసక్తి లేదు. ఈవెన్ ట్రంప్తో పుటిన్ చర్చలు జరుపుతున్న సమయంలో కూడా ఉక్రెయిన్పై దాడులాగలేదు. అందువల్ల రష్యాను నమ్మలేము అన్నది జెలెన్స్కీ వాదన. అందుకే పుటిన్ పైన అమెరికా మరింత ఒత్తిడి తేవాలన్నది జెలెన్స్కీ వాదన. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు గెలిచారు అంటే ఒక రకంగా పుటిన్ గెలిచారు. ఎందుకంటే పుటిన్ ఒక ఐసోలేటెడ్ లీడర్. ప్రపంచంలో పుటిన్ ఎవడూ పట్టించుకోడు, యుక్రెయిన్పై వార్ చేసినందుకు అంటూ ఇప్పటిదాకా అమెరికా యూరోప్ భావించింది. కానీ పుటిన్ చైనాతో, ఇండియాతో, నార్త్ కొరియా, ఇరాన్ ఇలా అనేక దేశాలతో తన సంబంధాలు మెరుగుపరుచుకోవడమే కాకుండా ఏకంగా అమెరికాతో కూడా తన సంబంధాలు మెరుగుపరుచుకున్నాడు. మీకు గుర్తునే ఉంటుంది, జెలెన్స్కీకి వైట్ హౌస్లో ఇచ్చిన ట్రీట్మెంట్ ఒక రకంగా ట్రంప్, జేడీ వ్యాన్స్ కలిసి తరిమారు. ఒక రకంగా వైట్ హౌస్ నుంచి తరిమి కొట్టారు. యూ హ్యావ్ నో కార్డ్స్ అంటూ అవమానించారు. దానికి పూర్తి భిన్నంగా అలాస్కాలో పుటిన్కు బ్రహ్మరథం పట్టింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలికింది, రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పింది. అంటే పుటిన్ గ్లోబల్ లీడర్గా, పుటిన్ స్టేచరు, అమెరికాతో సమాన స్థాయిలో నెగోషియేట్ చేయగలిగే నాయకుడిగా ఆ లెజిటిమసీ మాత్రం పెరిగింది. ఈ చర్చల్లో మళ్ళీ జెలెన్స్కీ లేడు, యూరోపియన్ లీడర్ లేడు. అంటే దాన్ని బట్టి పుటిన్ ఎంత పవర్ఫుల్లో మరొకసారి అర్థమైంది. అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ క్యాలిక్యులేషన్స్ ఆన్ పుటిన్ అండ్ రష్యా కంప్లీట్లీ ఫెయిల్డ్ అనటానికి అలాస్కా సమావేశం కూడా మనకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇక ట్రంప్ మాత్రం సీజ్ ఫైర్ సాధించాలనుకున్నాడు. కానీ ఆయన ముందే అర్థమైంది, ఈ సమావేశానికి పోకముందే చెప్పాడు, దీని నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఇది కేవలం బిగినింగ్ మాత్రం, మొదలు కలవాలి కనుక మేము కలుస్తున్నాము అని మాత్రమే అన్నాడు. పుటిన్ వాంటెడ్ టు మీట్ మీ, సో ఐఎమ్ మీటింగ్ అన్నాడు. సో ముందుగానే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి అని కూడా అన్నాడు. అందుకే సీజ్ ఫైర్ సాధ్యం కాలేదు. పుటిన్ ఒక్క ఇంచు కూడా ట్రంప్ కదిలించలేకపోయాడు. అయితే ట్రంప్ లక్ష్యం ఉక్రెయిన్లో యుద్ధం ఆపడం కన్నా తనకు నోబెల్ పీస్ ప్రైజ్ రావాలన్నది ట్రంప్ లక్ష్యం. అందువల్ల ఆ లక్ష్యంలో మునిగి తేలిన ట్రంప్ చివరకు తానొక పీస్ మేకర్గా తన ఇమేజ్ బిల్డింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప సమస్యను రిజాల్వ్ చేయడానికి ఎక్కువ చేయలే. అయితే అట్లీస్ట్ ఉక్రెయిన్ భూభాగాల్ని ఉక్రెయిన్ అనుమతి లేకుండా పుటిన్కి అప్పచెప్పలేదు. ఇక ఈ విషయంలో ఉక్రెయిన్ సాధించింది ఏమిటి? ఉక్రెయిన్ కాల్పుల విరమణ సాధించలేదు. కనీసం చర్చల్లో తమను భాగస్వామి చేయమన్నా ట్రంప్ చేయలేదు. అట్లీస్ట్ తమ భూభాగాల్ని పుటిన్కి అప్పచెప్తాడేమో అని ఉక్రెయిన్ భావించింది. కానీ అమెరికా ఆ పని చేయలేదు. రాయితీలు ఏవి ఇవ్వాలన్నది ఉక్రెయినే నిర్ణయించుకుంటుంది అని వ్యాఖ్యానించాడు. సో అల్టిమేట్గా పుటిన్ గెలిచాడు క్లియర్గా. ట్రంప్, జెలెన్స్కీలు భారీగా నష్టమైతే పోలేదు. అందువల్ల ఈ సమావేశం పెద్ద రిజల్ట్ లేకపోయినా అట్లీస్ట్ ఒక సిగ్నిఫికెంట్ బిగినింగ్ అని మాత్రం చెప్పచ్చు.